హాయ్ ఫ్రెండ్స్, నేను విధుబై లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి నా ఆఫ్ డే స్టార్ట్ అవుతాయని చెప్పాను కదా. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి అర్థం అవ్వాలి, మన ఒక కైండ్ ఆఫ్ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేస్తూ ఉన్నాను కదా. సో నేను వచ్చేసి వర్క్ చేస్తున్నాను అనమాట. అండ్ నాకు వచ్చేసి 4 days ఆఫ్ వర్కింగ్ అండ్ 4 days ఆఫ్ ఉంటుంది. సో 4 days ఆఫ్ వర్కింగ్లో 2 days నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ నైట్ షిఫ్ట్ అయితే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ ప్రెటీ మచ్ ఫస్ట్ నైట్ షిఫ్ట్ లాగే ఉంటుంది అండ్ ఆల్సో డూప్లికేట్ లాగా అవుతుంది అనమాట. అండ్ నాకు నిజంగా చెప్పాలి అంటే అస్సలు కుదరలేదు తెలుసా. సెకండ్ డే అసలు కుదరదు, చాలా బిజీగా ఉంటా. అందుకే సెకండ్ నైట్ షిఫ్ట్ అయితే అసలు షూట్ చేయలేదు. అండ్ సెకండ్ నైట్ షిఫ్ట్ నుండి వచ్చిన తర్వాత రోజు ఈవినింగ్ అనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ డే ఆఫ్ అనేది నేను కన్సిడర్ కూడా చేయను తెలుసా. ఎందుకు అంటే ఆబ్వియస్లీ వచ్చి నిద్రపోవాలి కనుక ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ అయిపోయింది అంటే డే అయిపోయినట్టే కదా నిజం చెప్పాలి అంటే. సో నాకైతే అలానే అనిపిస్తుంది. బట్ ఈరోజు ఎందుకో కొద్దిగా తొందరగా లేచాను అని చెప్పాలి. యాక్చువల్లీ రేపు వచ్చేసి అకేషన్ ఉంది అనమాట ఇంట్లో. సో వ్లాగ్స్ చూస్తుంటే మీకే అర్థమవుతుందిలేండి. సో దానికి కావాల్సిన కొన్ని గ్రాసరీ అయితే తెచ్చుకోవాలి కదా. అందుకని నేను ఆలోచించినప్పుడు అయితే ఈ థాట్ వచ్చేసింది. ఎస్, దానివల్ల అనమాట. సో అనుకుంటాం కానీ 4 days ఆఫ్ అని అస్సలు కుదరదండి తెలుసా. ఫస్ట్ డే ఆఫ్లో ఏంటి అంటే నిద్రపోవాలి కనుక అయిపోతుంది. అండ్ సెకండ్ ఆఫ్ ఏంటి అంటే మొత్తం క్లీనింగ్ సరిపోతుంది అనమాట. అండ్ థర్డ్ ఆఫ్ వచ్చేసరికి ఓకే నిజంగా ఇది ఆఫ్ అన్న ఫీలింగ్ వస్తుంది. మహా అయితే బయటికి వెళ్తే వెళ్ళినట్టు, లేకపోతే లేదు. దట్టు కూడా కామన్ ఆఫ్ ఉంటేనే వెళ్తాము, లేకపోతే లేదు. ఐ మీన్ మహేష్ డే షిఫ్ట్లో చేస్తారు కదా. ఐ మీన్ మహేష్ నార్మల్ వర్కింగ్ అవర్స్లో చేస్తారు, అంటే 7 to 3:30 లేకపోతే కొన్నిసార్లు 8 to 4:30 అలా చేస్తారు అనమాట. సో తనకి వచ్చేసి వీకెండ్ అనుకో, అంటే సాటర్డే కానీ ఫ్రైడే కానీ వస్తే నా ఆఫ్ కూడా అప్పుడు బయటకు వెళ్తాం, లేదు అంటే ఇంట్లోనే. ఇంకా 4th day వచ్చేసి ఆ నెక్స్ట్ మళ్ళీ రొటేషన్కి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. అయిపోయింది. ఇంకా అసలు అర్థం కాదు తెలుసా, అసలు టైం దొరకదు. అందరికీ 4 days ఆఫ్ అంటే అబ్బా అమోఘం, ఇంకా ఏదేదో చెప్పేస్తారు. అస్సలు సరిపోదండి. అందరూ అనుకుంటారు కానీ ఆ 4 days ఆఫ్ అస్సలు సరిపోదంటే సరిపోదు అంతే. అంటే ఫస్ట్లో అయితే కొద్దిగా బాగుంటుంది కానీ బట్ ఆ రొటీన్కి అలవాటు పడి 4 days ఆఫ్ 12 hours షిఫ్ట్ చేసి వచ్చేసరికి ఇంకా అసలు ఓపిక రాదు అనమాట. బట్ కొన్నిసార్లు అయితే మనకి ఆ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు. సో అలాంటి ఒక డే ఈరోజు అయితే మాత్రం ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చాను అనమాట. నార్మల్గా అయితే అసలు ఈ 4 days ఆఫ్ అయితే కదిలేది లేదు అనమాట. ఐ మీన్ ఈ ఆఫ్ ఉన్న 4 days అయితే అస్సలు బయటికి కదలను. కానీ అస్సలు వెజ్జీస్ లేవు. అండ్ ఈసారి కొత్తగా నేను వెళ్దాం కదా బయటికి అని చెప్పేసి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా నాకు ఇంట్లో వచ్చేసి కొద్దిగా బోర్ అనిపిస్తుంది. సో ఎటు వెజ్జీస్ కావాల్సిందే. అండ్ ఆల్సో అక్కడ పక్కన పార్క్ ఉంది అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వెళ్ళలేదండి, కానీ ఒక్కసారి అలా చూద్దాం, ఆ గ్రీనరీని చూసినా కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళేసి ఆల్రెడీ వచ్చేసాను. వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు అయితే ఇంట్రో చేస్తున్నాను అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంది అండి. అందుకే ఇంకా అసలు నాకు బయట ఆగి ఇంట్రో చేయాలన్న ఇంట్రెస్టే రాలేదు. ఎంతైనా అంతే కదా. అండ్ చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎప్పుడు గ్రాసరీకి వెళ్ళను. మ్యాక్సిమం దట్టు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఏమన్నా జస్ట్ పాలు కానీ పెరుగు అలాంటివి కావాలంటే తెచ్చుకుంటా తప్ప గ్రాసరీకి నేను ఒక్కదాన్ని అస్సలు వెళ్ళను తెలుసా. మహేష్ అయితే ఒక్కళ్ళే వెళ్తారు అండ్ నేను తను కలిసి వెళ్తూ ఉంటాం, కానీ నాకైతే అస్సలు అలవాట్లేదు. సో నాకే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సో సరే అయితే నేను వచ్చేసి వెస్ట్ జోన్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం నేను వెళ్ళడం, మహేష్ అయితే వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళలేదు. సో ఒకసారి ఆ షాపింగ్ అంతా అండ్ చుట్టుపక్కలంతా ఎలా ఉంటుంది మా సరౌండింగ్స్ కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి పార్క్ దగ్గర ఇప్పుడు ఎలా ఉన్నది అవంతా కూడా మీకైతే ఒకసారి చూపించేస్తాను. సో చూసేయండి వీడియో. అండ్ నేను వచ్చేసి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా,
సో ఎల్లో కలర్లో అంత కనిపిస్తుంది కదా. సో ఇదంతా పార్క్ ఏరియా అనమాట. చూడండి ఇవన్నీ వేప చెట్లు ఉన్నాయో. అండ్ ఆల్సో అందరూ కూడా జాగింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మాస్క్స్ పెట్టుకొని చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆపోజిట్గా బిల్డింగ్ ఉంది కదా, అండ్ ఈ బిల్డింగ్లో అయితే క్రూ ఉంటారంట. సో మా వాచ్మెన్ చెప్తున్నారు. విన్నారా? ఈవినింగ్ టైం కదా, ఆ పక్షుల కిలకిలా రావాలైతే మంచిగా అనిపిస్తున్నాయి. అండ్ నేను కూడా వచ్చి చాలా రోజులైంది కదా. అండ్ చూడండి ఆపోజిట్గా ఉన్న బిల్డింగ్స్కి వ్యూ ఎంత బాగుంటుందో అనిపించింది. అండ్ నేను వచ్చేసి ఇంకా వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడు వెళ్తుంది వెస్ట్ జోన్ సూపర్ మార్కెట్కి. అండ్ పక్కన వచ్చేసి స్నో వైట్ అన్న డ్రెస్ అండ్ గార్మెంట్ షోరూమ్ ఉంది అనమాట. సో అదే కనిపిస్తూ ఉంది ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో. అండ్ నేనైతే ఇంకా వెస్ట్ జోన్కి వచ్చేసాను కదా. సో ఇది వచ్చేసి వెస్ట్ జోన్. ఎప్పుడు కూడా నేను రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా అసలు నాకు తెలియదు అనమాట ఎక్కడ వెజ్జీస్ ఉంటాయి, ఎక్కడ కార్డ్ తీసుకోవాలి అదంతా కూడా. సో నేను కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళడమే. సో ఇక్కడ స్టార్టింగ్లోనే అయితే కార్డ్స్ ఉన్నాయి. సో ఇంకా అవి తీసుకొని ఫస్ట్ అయితే వెజ్జీస్కి వెళ్ళిపోయాను. అవే కదా కావాల్సింది. మళ్ళీ లేట్ అయితే ఫ్రెష్వి ఏమన్నా మిస్ అయిపోతానేమో అని చెప్పేసి. అండ్ ఇన్ డీటెయిల్గా అయితే ఏం చూపించడం లేదు. లాస్ట్ టైం కూడా చాలాసార్లు చూపించాను కదా. ఒక్కవేళ ఇప్పుడు చూడాలి అనుకున్నా కూడా చూడొచ్చు. ఇక్కడ అన్ని రేట్స్ అన్ని డిస్ప్లే అయి ఉన్నాయి. అండ్ నేను వచ్చేసి క్యాబేజ్ తీసుకుందామని వచ్చా. అండ్ నాకు ఎంత వెయిట్ తీసుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది మహేష్ తెస్తుంటే నాకు అసలు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ ఈరోజు లిస్ట్ కూడా తీసుకోవడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ చూసారా క్యాబేజ్ వచ్చేసి దాదాపు 2 dirhams దాకా ఉంది. ఇలా మీకు వచ్చేసి అన్ని వెజ్జీస్ రేట్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని పాజ్ చేసి చూడండి. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇంటూ 20 వేసుకోండి, అప్పుడు ఇండియన్ రూపీస్లో వచ్చేస్తుంది. అన్ని వెజ్జీస్ అయితే మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. చెప్పాను కదా నేనైతే ఫస్ట్ టైం రావడం. సో నాకైతే మంచి ఫీల్ వచ్చేసింది అని చెప్పాలి. అండ్ వంకాయలు, క్యాప్సికమ్, ఇలా ఇంకా వేరే కర్రీస్ అన్నీ తీసుకున్నాను. కానీ తోటకూర అయితే అస్సలు ఫ్రెష్గా లేదు. సో తోటకూర ఎన్నిసార్ల నుంచి వచ్చినా కూడా ఆర్డర్ చేసుకున్నా కూడా అసలు ఫ్రెష్గా ఉండడం లేదు. సో చూడాలి ఈసారైనా మంచిగా వస్తుందేమో. అండ్ ఇక్కడ కేక్ చూసారా దాదాపు 50 dirhams ఉంది. అండ్ నేనైతే జస్ట్ అలా లైట్గా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చెప్పాను కదా చాలాసార్లు అయితే చూపించాను కదా, అందుకే ఇన్ డీటెయిల్గా అయితే చూపించట్లేదు. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రేట్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూడాలి అనుకుంటే కనుక గ్రాసరీ స్టోర్ మీద ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేశాను. సో ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరే చూసేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవి వచ్చేసి దోశ ప్యాకెట్స్. ఇక్కడ నేను ఎప్పుడు చూసే బ్రాండ్స్ కాకుండా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్ని రకాల చీజెస్, బర్గర్ చీజ్ అంట, మోజరెల్లా చీజ్, శాండ్విచ్ చీజ్, ఇలా చాలా రకాలు ఉన్నాయి తెలుసా. అండ్ మోజరెల్లా చీజ్ అయితే నేను ఎప్పుడూ తీసుకోలేదు. సో ఈసారి అయితే తీసుకున్నాను, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫేవరెట్ పార్ట్ స్నాక్స్ పార్ట్కి వచ్చేసాము. ఎన్ని ఉన్నాయో చూడండి. అండ్ నాకు తెలిసిన బ్రాండ్స్ వచ్చేసి హల్దీరామ్స్వి వాళ్ళవి మాత్రమే ఉన్నాయి. సో అవే తీసుకున్నాను, ఇంకా ఏదో ఒకటి కదా. అండ్ మ్యాగీ ఎన్ని రోజులు అయిందో తెలుసా. అండ్ మసాలా మ్యాగీ తిని అయితే ఇక్కడ వచ్చేసి శాండ్విచ్ చీజ్ మ్యాగీ, వెజిటేబుల్, బిర్యానీ ఫ్లేవర్, ఇలా డిఫరెంట్ ఉంటాయి కానీ మసాలా ఫ్లేవర్ అయితే ఉండదు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో వెంటనే తీసేసుకున్నాను మ్యాగీ మసాలా ఫ్లేవర్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మన ఇండియన్వి అయితే బాగా దొరుకుతాయి. అండ్ నా గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. సో బిల్ చేయించేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. సో కార్ట్ అయితే మొత్తం నింపేశాను. మహేష్ అయితే వచ్చాక అడుగుతారు ఖచ్చితంగా, నాకు తెలుసు ఏంటి కార్ట్ మొత్తం నింపేసావా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసాను బయటకి. అండ్ మీకు వచ్చేసి ఎప్పుడు కూడా అటు సైడ్ నుంచి వ్యూ చూపిస్తాను కదా. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వ్యూ అనమాట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూపిస్తాను కదా ఆపోజిట్లో. సో ఇదే అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అయిపోయింది కదా. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసి ట్రాఫిక్ ఎక్కువ ఉండట్లేదు కదా, అందుకే మీకు అంత ఎక్కువ ట్రాఫిక్ కనిపించట్లేదు. అండ్ మీకు వచ్చేసి ఇక్కడ ఒక కార్ పార్కింగ్ లాగా ఉంది, దాంట్లో ఎప్పుడు జాగింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా. సో అదే చూస్తున్నారు ఇప్పుడు. ఏ టైంలో అయినా చేస్తూనే ఉంటారు తెలుసా. చుట్టూరా కొద్దిగా చెట్లు ఉన్నాయి కదా, సో వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వెళ్ళే దారిలో అయితే ఇది కాస్త బేకరీ లాగా
ఆర్ షోకేస్ ఐటమ్స్ లాగా కనిపించాయి, బాగున్నాయి కదా అని జస్ట్ అలా కవర్ చేశాను. అండ్ ఆల్సో పక్కనే బొకే షాప్ కూడా ఉంది. ఎన్ని రోజులైంది తెలుసో బొకే చూసి. రియల్ ఫ్లవర్స్ ఉండుంటే బాగుండేది. యాక్చువల్లీ పెరుమాల్ స్టోర్స్ అప్పుడు ఫ్లవర్ స్టోర్ చూపించాను కదా, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అది కూడా ఈ లేన్లోనే, కానీ ఇప్పుడైతే వెళ్ళడం లేదు. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను. ఈ కార్ట్ ఉంది కనుక సరిపోయింది, లేకపోతే మోసుకొని రావాలంటే సినిమా కనిపించేది. ఈ కార్ట్ ఇంత దూరం తేవచ్చో లేదో నాకైతే తెలియదు, బట్ లాస్ట్ టైం ఒకసారి తెచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసేసుకున్నారు. సో ఐ థాట్ తేవచ్చేమో అని చెప్పేసి. లుల్లు అయితే పక్కన ఉండేది కదా అల్నాదాలో ఉన్నప్పుడు, సో ఆ థాట్ వచ్చేది కాదు, అంటే తేవచ్చో లేదు అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చాక ఆ థాట్ వచ్చింది, కొద్దిగా దూరం కదా. సో ఇప్పుడు అయితే దీపారాధన అయిపోయింది అండ్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ వెజ్జెస్ తెచ్చాను కదా, ఆబ్వియస్లీ ఇప్పుడు అయితే యూజ్ చేయను, సో క్వారంటైన్ చేసేయాలి. అండ్ ఏ వెజ్జెస్ కూడా అయితే లేవు, సో చూస్తున్నాను ఏం చేద్దాము అని చెప్పేసి. చూడాలి, ఏదైనా టిఫిన్ లాగా చేసేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి 7 అవుతుంది అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి కొద్దిగా సేపు రెస్ట్ తీసుకున్నానులేండి. అండ్ 7 అవుతుంది అండ్ తొందరగా కుక్ చేస్తాము అంటే వెళ్ళి తొందరగా ఏసీలో కూర్చోవచ్చు అనిపిస్తుంది తెలుసా. ఎంత చెమటగా ఆరిపోతుందో, ఎన్నిసార్లు టచ్అప్స్ చేసుకోవాల్సి వస్తుందో. నాకైతే కొన్నిసార్లు షూటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు కొన్నిసార్లు అవుట్డోర్లో చేయాల్సి వస్తుంది కదా, బాబోయ్ ఎంత ఎండని అనుభవిస్తూ ఉండాలి వాళ్ళు, ఎన్నిసార్లు టచ్అప్ చేసుకుంటూ ఉండాలి అనిపిస్తుంది. సో ప్యాషన్ అవుట్ ఆఫ్ ప్యాషనే చేయగలరు, సో అది అయితే కరెక్టే. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తాను, అంటే టిఫిన్ లాగా లైట్గా ఉండేది చేస్తాను. సో నాకు ఐడియా లేదు, ఒకసారి సర్కుల్ చూసేసి ఏమేమి ఉన్నాయో అవైలబిలిటీ చూసి అది వండేస్తాను. సో చూస్తూ ఉండండి. ఫైనల్గా అయితే పులుసు పిండికి రెడీ అయిపోయాను. చేయడానికి పులుసు పిండి ఆర్ పులుసు ఉప్మా అంటారు కదా, సో అది అనమాట. పులుసు పిండి అని పేరుకు మాత్రమే, బట్ నేను వచ్చేసి బియ్యపు రవ్వతో చేస్తాను. ఇది వచ్చేసి నేను షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు, అందుకే మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా సింపుల్ కానీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఏమీ లేదు, తాలింపు వేసేసుకోవడమే. పచ్చనిపప్పు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని మిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట, తక్కువ అయితే అస్సలు వేయకండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయని మగ్గించేస్తున్నాను. ఇవి మగ్గే లోపల నేను వచ్చేసి చింతపండు రసం తీస్తాను. నేను వచ్చేసి 1:2 రేషియోలో పోస్తా, అంటే 1 గ్లాస్ ఆఫ్ బియ్యపు రవ్వకి 2 గ్లాస్ ఆఫ్ చింతపండు రసం పోస్తాం. మరీ థిక్గా అయితే పోసుకోకండి, సో మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే పర్లేదు. అదర్వైజ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీలో పోసుకోండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఒకసారి మీరు ఉప్పు అదంతా కూడా వేసుకొని టేస్ట్ చూడండి. అదర్వైజ్ మరీ ఎక్కువ పుల్లగా అయిపోతే అస్సలు తినలేరు, తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పులుసు బాగా మరిగేంత వరకు ఉంచేద్దాము. ఒక 5-10 మినిట్స్లో అయితే అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ సాల్ట్ కూడా చూసాను, అంత బాగానే ఉంది. కావాలి అనుకుంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇక్కడైతే వేయచ్చు. ఎక్కువ ఆయిలే వేసుకోండి, ఎందుకంటే బియ్యం రవ్వే కాబట్టి మరీ తక్కువ వేస్తే అంతగా బాగుండదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బియ్యం రవ్వ మామూలుగా కొద్దిగా వేసుకొని కలిపేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు స్టిక్కీగా ఉంటుంది, అంత నచ్చదు, అందుకని చెప్పి నేనైతే రవ్వతో చేస్తున్నాను. సో ఇంకా కొద్దిగా మూత పెట్టేసేసి అది వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉంచేసుకోవడమే, అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి కావాలని కొద్దిగా మాడుస్తాను తెలుసా, ఆ మాడింది చాలా బాగుంటుంది, నాకు ఎంత ఇష్టమో. అమ్మ బాబోయ్, చూడండి అసలు చెమటలు ఎలా గారిపోతున్నాయో. ఓ మై గాడ్ బాబోయ్, అస్సలు ఉండలేము. సెంట్రల్ ఏసీ విలువ అయితే నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఎన్నిసార్లు అనుకున్నా అయితే ఆ మాట అస్సలు తక్కువ కాదు తెలుసా. అమ్మో. అండ్ నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఐ థింక్ ఈ వ్లాగ్ని అయితే ఇంకా ఎండ్ చేసేస్తాను. సో కొద్దిగా అయితే నీరసం వచ్చేసింది ఈ ఎండ వల్ల అండ్ చెమట వల్ల కూడా.
అండ్ సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీరు కూడా వర్కింగ్గా, సో మీ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ మీరు మీ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.